మీరా మళ్ళీ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అరవింద్ వచ్చి "ఎందుకు అత్తయ్య బాధపడుతూ ఉన్నారు" అని అంటూ ఉంటే, మళ్ళీ ఆ గౌతమ్ ఎక్కడున్నారో తెలియడం లేదు బాబుగారు అన్నట్టు చెప్తూ ఉంటుంది. "వాళ్ళకి త్వరలోనే మంచి రోజులు వస్తాయి అత్తయ్య. మీరు సహనంగా ఉండండి. గౌతమ్ కూడా మళ్ళీని అర్థం చేసుకుంటాడు. ఆ పరదాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళిద్దరూ మంచిగానే ఉంటారు" అని అయితే చెప్తూ ఉంటాడు. అయినా మనల్ని వాళ్ళు చూడడానికే ఇష్టపడటం లేదు. మనల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. మనం వెళ్ళినా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు పెంచడం తప్పితే ఇంకేం లేదు. అందుకే కొన్ని రోజులు సహనంగా ఉండండి. మల్లీకి నేనున్నాను. మల్లీకి నేను అండగా ఉంటాను. మల్లీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అని అయితే చెప్తూ ఉంటే, ఆ మాటలు మాలిని వింటుంది. ఈ అరవింద్‌కి ఎన్నిసార్లు చెప్పినా, తన విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పినా, ఎందుకు మళ్ళీ అంటే అంత వెంపర్లాడుతూ ఉన్నాడు? ఎలా చెప్తే వింటాడు అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వసుంధర చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి మరలా నీ జీవితంలోకి వచ్చింది అంటే అరవింద్ నీ చేతులు దాటిపోతాడు అన్నట్టు చెప్తూ ఉంటుంది. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే గౌతమ్ కూడా నీ భర్తకి నా భార్యతో ఏం పని? ఇంకా కూడా ఎందుకు నా భార్య ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి. మాలిని కలవకుండా చేయాలి. అరవింద్‌ని ఎలా మార్చుకోవాలని అయితే మాలిని ఆలోచిస్తూ ఉంటుంది. మొత్తానికి వాళ్ళిద్దరిని కలవనీయకుండా చేస్తుంది.